ఆదికాండము 39వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయం చేయండి. ఆదికాండము 39వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయం చేయండి. 39వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయం చేయండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము అమ్మా ఇంటిలోనికి యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. కొట్టే గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవాది దేవుని ఆశీర్వాదము నీ ఇంటిలోకి రావాలి అంటే యెహోవా ఆశీర్వాదము నీ ఇంటిలో నీ పొలములో నీకు కలిగిన సమస్తములో ఆయన ఆశీర్వాదము రావాలి అంటే మనం ఏం చేయాలి? ఎలా ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోగలుగుతాం? ఎలా దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకోగలుగుతాం? దీవెనలు ఉచితంగా రావు. మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయవలసినది దేవుడు చేస్తాడు. మనం చేయవలసినవి కూడా ప్రభువా ఇవి కూడా నువ్వే చేసేయి చెప్పడం కరెక్టేనా? నో. మనము చేయవలసినవి మనము చేస్తే దేవుడు చేయవలసినవి దేవుడు చేస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం చదివి సహాయం చేయండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేయాలి మనము? దేవుని ఆశీర్వాదము మన మీదికి రావాలి అంటే, దేవుని దీవెనలు మనము స్వతంత్రించుకోవాలి అంటే ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. క్రైస్తవ జీవితానికి ప్రార్థన అనేది ఊపిరి లాంటిది. ఎప్పుడైతే మనలో ప్రార్థన ఆగిపోతుందో ఆత్మీయ ఊపిరి అనేది పోతుంది. ఆత్మీకంగా మనం చనిపోతాం. ప్రార్థన జీవితం మనలో ఉండాలి. ప్రార్థన జీవితం మనలో లేకపోతే ఆత్మీకంగా మనం చనిపోతాం. దేవుని ఆశీర్వాదము రావాలి అంటే దేవునితో ఎక్కువ గడపాలి. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో ప్రార్థన లేదు. కాంప్రమైజింగ్ లైఫ్. ఏదో దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, కానీ వారి జీవితాలలో ఆత్మీయ ఫలింపు లేదు, ప్రార్థన ఫలింపు లేదు. ప్రార్థన
ప్రార్థన జీవితం లేదు. అందుకనే వారి జీవితాలలో శాపం, భయము లేదు, భక్తి లేదు. దీనంతటికి కారణం ఏంటిదంటే ప్రార్థన లేదు. ప్రార్థన లేని జీవితం చనిపోయిన చెట్టు లాంటిది. ఈరోజు మనం డెవలప్ అవుతున్నాం, మనం గొప్పవారు అవుతున్నాం, బాగా డబ్బులు సంపాదిస్తున్నాం, వ్యాపారం డెవలప్ అవుతుంది, పరిచర్య డెవలప్ అవుతుంది, గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతున్నాం అని మనం అనుకుంటాం. చాలా తెలివి నాకు వచ్చేసింది, ఎక్కడికి పోయినా బ్రతకగలుగుతాను, ఇంకా వీళ్ళతో నాకేంటి అని ఒక భ్రమలోకి మనం వెళ్ళిపోతాం. చూడండి, ఎంత పెద్ద చెట్టైనా, ఎంత పెద్ద వృక్షమైనా, ఎంత పెద్ద మర్రి చెట్టైనా, ఎంత నీడనిచ్చే చెట్టైనా, ఆ చెట్టుకి ఏముంటది? కింద ఏముంటది? వేర్లుంటాయి. ఆ వేర్లు ఏం తీసుకుంటా ఉంటది? ఏం తీసుకుంటా ఉంటది? వాటర్, నీళ్లు తీసుకుంటా ఉంటది. ఆ చెట్టు గనక నీళ్లు తీసుకోకపోతే ఆ చెట్టు ఏమైపోతుంది? ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఏమైపోతుంది? కుప్ప కూలిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. ఆ వృక్షం ఎంత పెద్దదైనా దానికున్న వేర్లు వాటర్ తీసుకోకపోతే కుళ్ళిపోతుంది, ఎండిపోతుంది, కుప్ప కూలిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. ఎంత ఎదిగిన కొద్ది అంత ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎంత ఎదిగిన కొలది ఒదిగి ఉండాలి. తగ్గింపు జీవితం మనలో ఉండాలి. డిగ్రీ పాస్ అయినమా కాలర్ ఎగరేస్తాం, ఎవరిని లెక్క చేయం. చిన్న ఉద్యోగం వచ్చిందా ఎవరిని లెక్క చేయం. చిన్న ఆస్తుందా, పంటలు మంచిగా పండాయా, ఎవరిని లెక్క చేయం. చిన్న వర్క్ వచ్చిందా, తెలియనట్టు ఒక అహంకారం, గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వం మనలో ఉంటే నీ జీవితం అనే వేర్లుంటాయి. ఆ వేర్లను తినేస్తా ఉంటది లూసిఫర్. ఆ వేర్లు కుళ్ళి పడుతున్నాయి, కుళ్ళిపోతున్నాయి. నిన్ను ఎదగనీయకుండా నిన్ను నాశనము చేస్తున్నాయి. అహంకారం, గర్వం, పొగరు పట్టిన మాటలు. చిన్నోళ్ళు అని చూడరు, పెద్దోళ్ళు అని చూడరు. చాలా మంది అమ్మాయిలు ఎలా ఉంటారంటే, పెళ్లి చేసుకుంటారు, అబ్బాయి వాళ్ళ తండ్రి ముందే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటారు. కాళ్ళ మీద కాళ్ళే వేసుకొని కూర్చుంటారు. పెళ్ళైన తర్వాత ఏంటమ్మా అట్లా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోవద్దు అంటే, ఐ మీన్ పీజీ స్టూడెంట్, ఐఎమ్ బీటెక్ స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్, నేను అంత చదువుకున్నాను, నేను పాష్. ఇలాంటి వాళ్ళను చూసి చాలా బాధ అనిపిస్తుందండి. అణువున గర్వంతో నిండి ఉంటారు. వారి చూపులో గర్వం ఉంటుంది, వారి మాటలో గర్వం ఉంటుంది, వారి నడకలో గర్వం ఉంటుంది. చూస్తాడు యేసయ్య ఆ గర్వాన్ని తీసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. చూస్తాడు దేవుడు ఆ గర్వాన్ని తీసి ఎక్కడ పెడతాడో అక్కడ పెడతాడు.
ఈ గర్వం ఇదంతా రావడానికి గల కారణం ఏంటిదంటే ప్రార్థన లేకపోవడం. ప్రార్థన ఉంటే గర్వం వస్తుందమ్మా? చెప్పాలా? ప్రార్థన ఉంటే పొగరు పట్టిన మాటలు వస్తాయా? చెప్పండి. ప్రార్థన ఉంటే పొగరు పట్టిన మాటలు వస్తాయా? రావు. ప్రార్థన ఉంటే కాలు మీద కాలేసుకొని కూర్చుంటారా? హల్లెలూయా, కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, కుటుంబాలు ఆశీర్వదించబడకపోవడానికి కారణం, ఈరోజు ప్రతి చెల్లి ప్రతి తమ్ముడు దీవించబడకపోవడానికి గల కారణం అదే శాపం. కొన్ని తెచ్చుకుంటున్నారు. శాపం. వాళ్ళు ఎంత కష్టపడ్డా వారి జీవితంలో నెమ్మది ఉండదు, వారి జీవితంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. దీనంతటికి కారణం ఒకే ఒక కారణం, ప్రార్థన లేకపోవడం. ప్రార్థన మనలో ఉంటే ఇవన్నీ కనపడవండి. ప్రార్థన మనలో ఉండాలి. తగ్గింపు జీవితం మనలో ఉండాలి. ఒక మాట అనగానే 10 మాటలు మనం లడలడ చదవద్దు. ఇక కొంతమంది ఉంటారు లోపల గుణుగుతూ ఉంటారు. ఏమన్నావరా ఏంట్రా అంటే సర్లే. ఏమన్నావరా అంటే బాగానే వినపడుతుందిగా నీకు. హల్లెలూయా. ఏమంటారు? చెవులు బాగానే పనిచేస్తున్నాయి కదా. అవన్నీ ఏంటిదంటే పొగరు పట్టిన మాటలు. మనుషులు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఏదో దేవుడిని నమ్ముకున్నామంటే నమ్ముకున్నామని కాదు. ప్రార్థన జీవితం నీలో ఉండాలి. కన్నీటి ప్రార్థన అనుభవం నీలో ఉండాలి. నువ్వు ఏ పని చేసినా ఏం చేసుకొని స్టార్ట్ చేయాలా? ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేయాలి. బియ్యం అడుగుతున్నావా? ప్రభువా, ఈ బియ్యము ప్రభువా బస్తాలు బస్తాలు మా క్యాంపస్లో ఉండును గాక అని ప్రార్థన చేయాలి. గిన్నె పొయ్యి మీద పెడుతున్నామంటే ప్రార్థన చేయాలి. ఫ్యాడ్ పెట్టుకుంటున్నామంటే ఏం చేయాలా? అది మాట్లాడడం వరకే. సిస్టమ్ ముందు కూర్చోగానే ఏం చేయాలా? చేసుకుంటున్నారా? సౌండ్ దగ్గర కూర్చునేటప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా. లెగగానే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటే ఈ బీపీలు పెరగవు. ఈ నరాలు ఉబ్బవు. నరాలు ఉబ్బుతూ ఉంటాయి చాలా. హల్లెలూయా, కృప కలుగునుగాక. ఈ బీపీలు షుగర్లు హై ఇవన్నీ ఉండవు. ఒకవేళ షుగర్ ఉన్నా షుగర్ నార్మల్లో ఉంటుంది. బీపీ ఉన్నా బీపీ నార్మల్లో ఉంటుంది. ఎప్పుడు అంటే ఎక్కువగా ప్రార్థనలో ఉన్నప్పుడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, కృప కలుగును గాక. ప్రార్థన ఉంటే చూపు మారిపోతుంది, నడక మారిపోతుంది, మాట తీరు మారిపోతుంది, టోటల్గా నీ బ్రతికే మారిపోతుంది. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా.
ఇల్లు దీవించబడాలి అంటే ఏం చేయాలా? పరిచర్య, ఇంటిలో ప్రార్థన ఉండాలి. రెండవదిగా పరిచర్య చేయాలి. చూడండి 1 కొరింథీ 16వ అధ్యాయం 15వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయం 15వ వచనం. స్టెఫెను ఇంటి వారు ఆకాయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఒక తీర్మానము కలిగి ఉన్నారు. ఇక్కడ పరిచర్య చేయువారై ఉండాలి. పరిచర్య చేస్తామని తీర్మానం తీసుకుంటున్నారు. పరిచర్య చేయువారు ఎలా ఉండాలి? తీర్మానం గట్టిగా ఉండాలి. అన్నయ్య, నాకు మౌనిక ఈ మాట అన్నది అన్నయ్య, నేను వెళ్ళిపోతాను అన్నయ్య. అన్నయ్య, నన్ను ఆ నల్లమ్మాయి ఒక మాట అన్నది అన్నయ్య, నేను వెళ్ళిపోతాను అన్నయ్య. అన్నయ్య, నన్ను నందిని ఈ మాట అన్నది అన్నయ్య, నేను వెళ్ళిపోతాను అన్నయ్య. డాడీ, లేకపోతే సాయితో తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య, మేము వెళ్ళిపోతామన్నయ్య. లలితమ్మ టార్చర్ తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. లలితమ్మ టార్చర్ తట్టుకోలేకపోతున్నాం, వెళ్ళిపోతామన్నయ్య. పరిచర్య అనేది ఒకటే తీర్మానం ఉండాలి. గంటకొక తీర్మానం ఉండకూడదు. తీర్మానం ఒక్కసారి తీసుకుంటే చనిపోయే వరకు అదే తీర్మానంతో ఉండాలి. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య పిలుపు ఉన్నప్పుడు మనం ఆగొద్దు. పరిచర్య పిలుపు, దేవుని కొరకు నిలబడాలి. మనం దేవుని కొరకు భారము కలిగి నిలబడాలి. చావైనా బ్రతుకైనా, నిందలైనా, కష్టాలైనా, అవమానాలైనా, ఎన్ని బాధలున్నా, ఎంత వేదనున్నా, ఎన్ని మోసాలున్నా, ఎన్ని నిందలున్నా, పరిచర్య తుది శ్వాస వరకు దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రార్థనలో ఎక్కువ ఉండాలి. దేవుని పరిచర్య చేస్తే నీవు పొలములో దీవించబడతావు, నీ ఇంట్లో దీవించబడతావు, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా యేసు నామంలో దీవించబడతావు. ఏంటి ఆశీర్వాదం అంటే? ఏంటి ఆశీర్వాదం అంటే? ఏంటి భూముల? ఆశీర్వాదం అంటే ఏంటి? డబ్బా? ఆశీర్వాదం అంటే ఏంటి? ఏంటి ఆశీర్వాదం అంటే? నువ్వు బ్రతికుండడమే ఒక ఆశీర్వాదం. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నిన్నటి దినాన ప్రధానమంత్రిగా చేశాడు ఆయన. దేశానికే ప్రధాని. 92 సంవత్సరాలలో ఏం చేశాడమ్మా? మరణించాడు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ప్రపంచ బ్యాంకే ఒక అడ్వైజర్గా ఉన్నాడు ఆయన. అంత గొప్ప వ్యక్తి కూడా ఏం చేశాడు చెప్పాలమ్మా? ఏం చేశాడు? మరణించాడు. ఏం చేశాడు? మరణించాడు.
ఈరోజు నువ్వెంత నేనెంత, పుట్టిన మానవుడు గిట్టక చెప్పాల, పుట్టిన మానవుడు గిట్టక తప్పదు. ప్రతి ఒక్కరం పుట్టిన వాళ్ళం అందరం వెళ్ళిపోవాల్సిందే. అమ్మా, దేవుని ఆశీర్వాదం అంటే ఏంటో జనాలకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఇక్కడి నుంచి కొత్తగూడెం వెళ్ళండి అమ్మా, ఇక్కడి నుంచి కొత్తగూడెం వెళ్ళండి, ఆ సూపర్ బజార్ ఆ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళండి. ఎన్ని ఫ్లెక్సీలు కనపడతాయి తెలుసా? శ్రద్ధాంజలి శ్రద్ధాంజలి అని తిప్పి కొడితే 2 కిలోమీటర్లు ఉండవు. ఈ 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు కనపడతాయి. ఎన్ని సంవత్సరాలోళ్ళు? 20 సంవత్సరాలోళ్ళు, 18 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల వాళ్ళు శ్రద్ధాంజలి, ఇక లేరు, ఇక సెలవు అని ఫ్లెక్సీలు కొట్టిస్తా ఉన్నారు. అతి చిన్న చిన్న వయసులోనే అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నారు నాన్న బాబు? లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. దేవుడు నాకేమిచ్చాడు, ఏమిచ్చాడు, ఏమిచ్చాడు అని నీకు నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీకు సంపూర్ణమైన, ఎన్ని కోట్లు పెట్టినా దొరకని, ఎన్ని లక్షలు పెట్టినా దొరకని సంపూర్ణ ఆరోగ్యముతో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించాడు. కొట్టుగట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మొన్న మన వికెట్లు వేసేది అవునా? సాయి చచ్చిపోయేవాడివి నువ్వు, అవునా? నిన్ను బ్రతికించింది ఎవరు? కొంచెం గట్టిగా చెప్పు. యేసయ్య నిన్ను బ్రతికించాడు. యేసయ్య బ్రతికించకపోతే నీ జీవితం ఏమైపోయేది? కృతజ్ఞత ఉండాలండి, కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత లేని జీవితం. ఒక పెన్ ఇచ్చినామనుకో ఏం చెప్తాం మనం? థ్యాంక్ యూ చెప్తాం. ఒక క్యూబ్ ఇస్తే ఏం చెప్తాం? ఏం చెప్తాం? థ్యాంక్ యూ చెప్తాం. చాలా థ్యాంక్ యూ అని చెప్తాం. ఫిడెల్ కొనిస్తే ఏం చెప్తాం మనం? థ్యాంక్ యూ డాడీ అంటాం. చిన్న కేక్ ఇస్తే ఏమనుకుంటాం? థ్యాంక్ యూ అన్నయ్య అంటాం. చిన్న కేకులకి, క్యూబ్లకి, పెన్నులకి థ్యాంక్ యూ చెప్తుంటే మరి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన దేవునికి ఏం చెప్తున్నాం? 2024 సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవుడు 2025లో ఇంకొక 4 రోజుల్లో, 4 3 3 రోజుల్లో 2025లో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. యేసయ్యా, నూతన సంవత్సరంలో అడుగు పెట్టే కృపని నాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా అని చెప్పగలుగుతున్నామా? చెప్పగలుగుతున్నామా? చెప్పినట్టు అంటున్నామా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నూతనమైన జీవితాన్ని ఇచ్చిన దేవుడు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడికి మనం పరిచర్య చేయాలి. సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన దేవాది దేవుడు ఈరోజు నువ్వు చేసే పరిచర్య, నువ్వు చేసే పని నీకు, నీ పిల్లల పిల్లలకు దీవెనలు కుమ్మరిస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో, నన్ను వాడుకో. ఆత్మదేవా అనంతగాని నన్ను ఆశీర్వదించుమా, నన్ను ఆశీర్వదించుమా, నా లోటును తోడ్చుమా. నన్ను మార్చుకో నీ పోలికల్లో, నన్ను దిద్దుకో. కొట్టు చబర్లు ఆవే. ఆత్మదేవా అనంత జ్ఞాని నన్ను ఆశీర్వదించుమా, నా లోటును పోచుమా. నన్ను ఆశీర్వదించుమా, నా లోటును పోచుమా. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా చెప్పండి? ఫస్ట్ ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. రెండవదిగా ఏం చేయాలి? పరిచర్య చేయాలి. చెప్పండి, అందరు చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి? చెప్పాలా గట్టిగా, గట్టిగా, గట్టిగా. ఏం చేయాలా? రే ఏం చేయాలరా? రెండోది పరిచర్య. రెండోది ఏంటి? గట్టిగా చెప్పాలా? పరిచర్య చేయాలి. మూడవదిగా అపోస్తుల కార్యం 16వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 34వ వచనం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 34వ వచనం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దైవజనులకు ఆతిథ్యం చేయువారై ఉండాలి. ఏం చేయాలి? దైవ సేవకులకి ఆతిథ్యం అంటే ఏంటి? భోజనం పెట్టాలి. దైవ సేవకులకు, దేవుని పరిచర్య చేసే వారికి ఏం పెట్టాలా? ఎంతసేపటికి మనము తిన్నామా, మన కడుపు నిండిందా? మనం తిన్నామా, మనం కడుపు నిండిందా? మనం పడుకున్నామా, తెల్లారిందా? మళ్ళీ ఛాయలు తాగినమా? హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే వారిని దేవుడు దీవిస్తాడు.
కనీసానికి సంవత్సరానికి ఒక్కసారన్నా ఇంటికి పిలిచి ఒక ముద్ద అన్నం పెట్టినవా నీ సేవకునికి ఎప్పుడైనా? ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా నీ సేవకులకు, ఏ మందిరానికి నువ్వు వెళ్తున్నావో, నీ సేవకునికి నువ్వు ఆతిథ్యం ఇస్తున్నావో? ఆతిథ్యం ఇచ్చే జీవితమేనా నీది? సేవకునికి ఆతిథ్యం ఇస్తే నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు దీవిస్తాడు. కొట్టగట్టిగా చబల హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆతిథ్యం ఇచ్చే జీవితమై ఉండాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఎప్పుడైతే ఆతిథ్యం ఇస్తారో, సేవకునికి పెడితే లిటరల్లీ దేవునికి పెట్టినట్టే. ఆమేనండి. సేవకునికి అన్నం పెడితే లిటరల్లీ దేవునికి పెట్టినట్టే. చాలామంది, కొంతమంది అన్నం పెట్టునా అన్న అంటే నాకు పని ఉంది, ఏముంది, పని ఉంది. అయ్యగారు మా అమ్మ పెడతారు, నేను కొంచెం బిజీలో ఉన్నాను. దేవుని దీవెనలు కోల్పోవడం, ఆతిథ్యం ఇవ్వడం అది అందరికీ రాదు. దాన గుణం అది అందరికి ఉండదు. పెట్టే గుణం అది అందరికి ఉండదు. ఉంటుందా? పెట్టే గుణం అందరికీ ఉండదు. ఇచ్చే గుణం అందరికీ ఉండదు. అది కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందినే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఇస్ ద లార్డ్. మందిరాలకు సహాయం చేసే గుణం అందరికి ఉంటుందా? ఎంత కోట్ల రూపాయలు ఉన్నా కానీ మందిరాలకు, సేవకులకు సహాయం చేసే గుణం అది అందరికీ ఉండదు. అది కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకులకు ఆతిథ్యం ఇస్తే దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్టే అని మనం నమ్మాలి. ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే దీవించబడతాం. ఎప్పుడైతే నమ్ముతే అప్పుడే ఆశీర్వదించబడతామో. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో. ఆతిథ్యం ఇవ్వాలి. సేవ చేస్తున్న సేవకునికి ఇంటికి పిలిచి భోజనము పెట్టి కానుకిచ్చి పంపు. నీ ప్రతి అప్పులు యేసు నామములో తొలగిపోతాయి. కొట్టుగట్టిగా చప్పట్లు. హల్లెలూయా. దేవుని పరిచర్య చేస్తున్న బిడ్డలను దేవుడు చూస్తాడు. దేవుని పరిచర్య చేస్తున్న బిడ్డలతో కొన్ని దేవదూతలు ఉంటాయి. సేవకుడు ఇంట్లోకి వచ్చి భోజనము చేసే సేవకుడు ఒక్కడే రాడు. సేవకుడితో పాటు కొన్ని దేవదూతలను ఇంట్లో అడుగు పెడతాయి. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడిని దేవుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. సేవకుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు సేవకునితో పాటు దేవదూతలు అడుగు పెడతాయి. నీ ఇంట్లో ఉన్న ప్రతి రుగ్మతలు యేసు నామములో తొలగిపోతాయి. ప్రతి శాపం ఆశీర్వాదకరముగా మారిపోతుంది. సేవకుడు నీ ఇంట్లో అడుగు పెడితేనే నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఆమేనండి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు సేవకులను నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు.
ఈరోజు ఆతిథ్యం ఇవ్వాలి. ఆయన చేసేది ఆయన సొంత పని కాదు, దేవుని పని. దేవుని పని చేసే వారికి భోజనం పెడితే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అన్యులు ఏం నమ్ముతారు తెలుసా మీకు? అన్యులు ఏం నమ్ముతారు తెలుసా? నలుగురు చేయి గడిగిస్తే మంచిది అంటారు వాళ్ళు. అందుకనే ఏ చిన్న ఫంక్షన్ పెట్టుకున్నా 100 మందిని పిలిచి వాళ్ళు భోజనం పెట్టి చేయి గడిగిస్తారు. చాలా కుటుంబాలు ఉంటాయి, ఎప్పుడు వాళ్ళ చేతులే గడుక్కుంటా ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏ బంధువులను రానియరు, ఏ రక్త సంబంధికులను రానియరు, ఏ విశ్వాసులను కూడా రానియరు. వాళ్ళే ఒకరే, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. నలుగురు కన్నం పెట్టాలి. హల్లెలూయా. ఈ అన్నం వండుతారు చూసినాం, అన్నం వండే వాళ్ళు, కూర వండేవాళ్ళు, ఆశీర్వాదాలన్నీ వాళ్ళకే. ఆమెనానండి. పేగులు ఆకలితో మొత్తుకుంటూ ఉంటాయి. మనం అన్నం వండి కూర వండి చక్కగా వాళ్ళకు పెట్టినప్పుడు వాళ్ళు కడుపు నిండా తింటా ఉంటే దేవుడు వారి ఆకలిని చూస్తాడు, వారి ప్రయాసం చూస్తాడు. వండిన వారిని దేవుడు దీవిస్తాడు. కొట్టు గట్టిగా చెవుల్లో హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. కాకినాడలో మీటింగ్ పెట్టినప్పుడు కాకినాడలో ఒక అంకుల్ ఉంటారు, అమ్మ సుజాతమ్మ గారు ఉంటారు. సుజాతమ్మ గారు ఝాన్సీ సిస్టర్ వాళ్ళ సహోదరి. కాకినాడ ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లోనే ఉంటాను నేను. కాకినాడ పరిసర ప్రాంతాలు ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. అయితే సుజాతమ్మ గారి హస్బెండ్ గారు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన నేను వెళ్తే నాతో పాటు ఎంతమంది ఉంటారు? ఒక 10 మంది ఉంటారు. 10 నుంచి 12 మంది నాతో ఎప్పుడు ఉంటారు, టీము. అమ్మ తేజయ్య గారు వస్తున్నారంటే అమ్మ తేజయ్య గారు ఒక్కరు రారు. అమ్మ తేజయ్య గారితో 12 మంది ఉంటారు. అయ్యా అమ్మా, నేను ఒక్కడనే ఉండను, నాతో ఒక 12 మంది ఉంటారు. ఎందుకమ్మా రిస్క్ అంటే, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. సుజాతమ్మ గారు, మీరు మా ఇంట్లోనే ఉండాలి. సేవకులు మా ఇంట్లో ఉంటే దీవెన, సేవకులు మా ఇంట్లో ఉంటే ఆశీర్వాదం. ఇంకా అంకులైతే ఎన్ని రోజులున్నా, 3 రోజులున్నా అదే ఫుడ్, 2 రోజులున్నా అదే ఫుడ్, 1 రోజున్నా అదే ఫుడ్. ఫ్రాన్స్, పీతలు, మటను, చికెను, ఫిష్, సకల సమృద్ధి. వాళ్ళ గురించి చెప్పాలి అంటే నిజంగా ఎంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు చాలా ప్రేమ కలిగినటువంటి వారు. ఇంకా కోవిడ్ నుంచి మా సహోదరి ఫోన్ చేస్తారు, మా అమ్మగారు జాన్సమ్మ గారు, అక్క తేజన్నయ్య అన్నం తిన్నాడమ్మా. ఎందుకు తినలేదా? ఎందుకు? చాలా టైం ఎక్కువైపోతుంది, పెట్టక్క అన్నకు ఆకలి అవుతా ఉంటుంది. నేనెందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? మనం ఎక్కడ పుట్టామో వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళెవరు, మనమెవరం. ఏంటిది ప్రేమ, ఏంటిది ఆప్యాయత, ఏంటిది ఆదరణ,
అరే మమ్మల్ని కన్నోళ్ళే, మా బంధువులే మమ్మల్ని వదిలేస్తే, ఎక్కడో బిడ్డలు మమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నారంటే దానంతటికి కారణం ఏంటి? కేవలం నా యేసయ్య ప్రేమ, నా యేసయ్య కృప. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అంకుల్ అయితే వంట రూమ్లో వండుతూ ఉంటాడు అంకులు. ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇంకేం చేస్తున్నారంటే ఇంత తిన్న తర్వాత కొంచెం స్వీటు లేకపోతే బాగోదు, స్వీట్ కూడా చేసేస్తానయ్యా. కాకినాడ పరిసర ప్రాంతంలో ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిపోతాను, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఎంత ప్రేమ చూపిస్తారంటే సుజాతమ్మ గారు కానీ, వారి కూతురు గారు కానీ, వారి కుమారుడు కానీ, వాళ్ళ కోడలు గారు కానీ ఎంత ప్రేమ చూపిస్తారంటే వెలకట్టలేని ప్రేమ. మా జాన్సమ్మ కానీ, సుజాతమ్మ గారు కానీ ఎంత ప్రేమ చూపిస్తారంటే అంత ప్రేమ చూపిస్తారు. వారు ఆ విధంగా దీవించబడడానికి గల కారణం ఏంటంటే సేవకులకు ఆతిథ్యం ఇస్తున్నారు. వాళ్ళు సేవకులకు ఆతిథ్యం ఇచ్చే గుణం అందరికీ ఉండదు. సేవకులకు ఆతిథ్యం ఇచ్చే మనసు అది అందరికీ రాదు, అది కొంతమందికే వస్తుంది. సేవకులకు ఆతిథ్యం ఇచ్చే గుణం అది అందరికీ ఉండదు, అది కొంతమందికే ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకునిగా ఈ లైవ్ లో నుంచి, నీ మందిరంలో నుంచి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని చేత పట్టుకొని సుజాతమ్మ గారిని, వారి కుటుంబాన్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. నా తల్లి జాన్సమ్మ గారిని కూడా నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆ గుణం అందరికీ ఉండదండి, కానీ ఉన్న వారిని మాత్రం నా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయ్య బాబోయ్ అయ్యగారండి, ఎప్పుడొచ్చినా మీరెప్పుడొచ్చినా నా ఇంట్లోనే ఉండాలి, లేకపోతే కొత్తగూడెం వచ్చి గొడవ చేసేస్తా నేను అంటారు. అది యేసయ్య ప్రేమ. తల్లికుండునా ఈ ప్రేమ, సొంత చెల్లికుండునా ఈ ప్రేమ. ఒక పేగు బంధం కూడా, పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలకు కూడా ఈ బంధం ఉండదు. ఆమేన్. కేవలం ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలకే ఈ బంధం ఉంటది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. తల్లికుండునా ఈ ప్రేమ, సొంత చెల్లికుండునా ఈ ప్రేమ. తల్లికుండునా ఈ ప్రేమ, సొంత చెల్లికుండునా ఈ ప్రేమ. ఈ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. చెప్పండి కొట్టాలా? ఆమేన్.
గుండునా నీ ప్రేమ, తండ్రి గుండునా నీ ప్రేమ, సొంత అన్న గుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా. హల్లెలూయా. మన సొంతోళ్ళు ఉన్నారనుకో, ఒక చీర కొనిచ్చిన మనకో, ఛీ ఇట్లాంటి చీరనా నాకు కొనిచ్చేది? హల్లెలూయా. భోజనం పెట్టిన మనకో, ఒకటే ముక్క పెట్టిండు ఆయన. మంచోడు బుద్ధి ఎక్కడ తెలుస్తుందంట? ముక్క దగ్గర తెలుస్తుందంట. ఇంతే, బంధువులంతా ఎక్కడ గొడవ చేద్దామా, ఎక్కడ ఆటంకం చేద్దామా అని చూస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞత లేని జీవితాలు. ఈ బంధువులు రక్త సంబంధికులు వేస్ట్. అందుకనే నా సంఘమే నా బలం, నా సంఘమే నా బంధం, నా దేవునితోనే నా బంధం. నేను అనుకుంటున్నాను కాకినాడ సుజాతమ్మ వాళ్ళు మాత్రమే ఆ ప్రేమ చూపిస్తున్నారని నేను అనుకోను. వారిలో పెట్టిన ప్రేమ నా యేసయ్య ప్రేమ. యేసయ్య వాళ్ళ ద్వారా నన్ను ప్రేమిస్తున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. యేసయ్య వారిలో ఉండి నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. డాడీ మార్గం మధ్యలో పోతారు, ఏమైనా బాక్స్ కట్టమంటావా? ఏమంటారు? మార్గం మధ్యలో ఆకలి అవుతుంది డాడీ, నేను బాక్స్ తీసుకెళ్ళండి. ఇగో 2 రోజుల వరకు రొయ్యల కూర పారు కాదు, ఈ రొయ్యల కూర తీసుకెళ్ళండి డాడీ. ఏంటిది ప్రేమ? మన రక్త సంబంధికులు మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతారు, మనల్ని అనరాని మాటలు అంటారు. అవసరమా ఈ ప్రేమలో? అవసరమా? మనుషుల ప్రేమలు వ్యర్థం. మన ముందు ఒకలా ఉంటారు, మన పక్కకు పోయి వేరేలా మాట్లాడతారు. మా డాడీ అట్లా, మా డాడీ ఇట్లా, చీ. మళ్ళీ పైకి డాడీ డాడీ ప్రైజ్ లార్డ్ డాడీ. సేవకులకు ఆతిథ్యం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇట్లాంటి గోతులు తీస్తే దీవించబడతామా? ఆతిథ్యం ఇవ్వడం పక్కకు పెట్టు, నమ్మించి గొంతుకొస్తున్నారు కదా. హల్లెలూయా. ఆతిథ్యం ఇవ్వడం పక్కకు పెట్టి నమ్మించి గొంతుకొస్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, సేవకులకు ఆతిథ్యం ఇస్తే నువ్వు దీవించబడతావు. సేవకులను ప్రేమిస్తే నువ్వు దీవించబడతావు. సేవకులను గౌరవిస్తే నువ్వు దీవించబడతావు. చిన్న సేవకుడు కావచ్చు, పెద్ద సేవకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సేవకులను దీవిస్తే, సేవకులను ప్రేమిస్తే దీవించబడతావు. హల్లెలూయా. మార్కు సువార్త
మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వచ్చాడు? ఇంటిలోకి వచ్చాడు. యేసయ్యని ఎక్కడికి ఆహ్వానించాలా చెప్పాలమ్మా? యేసయ్యని ఎక్కడ ఆహ్వానించాలా? ఇక్కడ ఇంటిలోకి. మనం సేవకున్నే పిలువం, ఇంకా దేవుణ్ణి పిలుస్తామా? చెప్పురా. హల్లెలూయా. కెన్నిగాడున్నాడు. యేసయ్యా మా ఇంటికి రా యేసయ్యా అంటాడు. హల్లెలూయా. యేసయ్యా మా ఇంటికి రావచ్చు కదా యేసయ్యా. ఒక్కసారి వాళ్ళ మమ్మీ ఎప్పుడో చెప్పింది, యేసయ్యా మా ఇంటికి రా యేసయ్యా. వాడు ఊరికే పడుకున్నప్పుడల్లా యేసయ్యా మా ఇంటికి రా యేసయ్యా. చిన్న పిల్లోడి వలె, కెన్ని బాబు వలె ఉన్నాడా వాడు ఇక్కడ? తీసుకురాపోండి. యేసయ్యా మా ఇంటికి రా యేసయ్యా అని పిలవాలా. ప్రభువు పాదాలు పట్టుకొని యేసయ్యా నీవు నాతో ఉండాలయా, మీరు మా ఇంట్లో ఉండాలి. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. దానుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి, నీవే కావాలయ్యా నీవే రావాలయ్యా, నీవే కావాలయ్యా నీవే రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యేసయ్యను ఎక్కడికి ఆహ్వానించాలి? యేసయ్యా మా ఇంటికి రా యేసయ్యా అని ఇన్వైట్ చేయాలి.
యేసయ్యా మా ఇంటికి రా యేసయ్యా. యేసయ్యా చెప్పు. యేసయ్యా యేసయ్యా వాడికి తెలుసు లైవ్ అని. చెప్పు యేసయ్యా. కృప కలుగునుగాక. యేసయ్యా చెప్పండి, అందరు చెప్పండి. యేసయ్యా యేసయ్యా మా ఇంటికి రా యేసయ్యా. యేసయ్యా మా ఇంటికి రా యేసయ్యా. చెప్పాలా? యేసయ్యా చెప్పాలా? యేసయ్యా మా ఇంటికి రా యేసయ్యా. మమ్మల్ని దర్శించు ప్రభువా. హల్లెలూయా. నెంబర్ 1 ఏంటి? మనము దీవించబడాలంటే నెంబర్ 1 ప్రార్థన చేయాలి. నెంబర్ 2 పరిచర్య చేయాలి. నెంబర్ 3 దైవ సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలి. నెంబర్ 4 చెప్పాలా? ఏంటిదమ్మా? యేసయ్యని ఇంట్లోకి ఆహ్వానించాలి. నెంబర్ 3 లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. చదువు. 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డులో అత్తరు తీసుకొని ఆయన తట్టు ఆయన పాదములు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. యేసయ్యని ఇంటిలోకి ఆహ్వానించాలా? యేసు పాదాలు కడిగే వారిగా మనం ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. ఏం చేయాలా? యేసయ్యని ఇంట్లోకి ఆహ్వానించాలా? యేసయ్య పాదాలు కడిగే వారిగా మనం మారాలి. అప్పుడు మనం దీవించబడతాం, అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. నేను కాళ్ళు కడుగుతానా? ఆ గర్వం మనలో ఉండడానికి వీలు లేదు. అహంకారం మనలో ఉండడానికి వీలు లేదు. పాదాలు కడగాలి, ప్రభు పాదాలు కడగాలి. కన్నీళ్లతో ప్రభు పాదాలు కడగాలి. ఏ వేదనతో వచ్చావు ఆ వేదన తొలగిపోవాలి అంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకుంటావో అప్పుడు నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తాడు. ప్రభువు పాదాలు పట్టుకోవాలి, కన్నీరు గార్చాలయ్యా. మీరు తప్ప మాకెవరు లేరు, మాకు మీరు కావాలి అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకోవాలి. మూడవదిగా ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం. 21వ అధ్యాయం 11వ వచనం. యూదారాజు ఇంటి వారులకు ఆజ్ఞ ఇదే, యెహోవా మాట వినుడి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా.
ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోతే మనం దీవించబడలేము. దేవుని మాట వినకపోతే మనం ఆశీర్వదించబడలేము. ఈరోజు వింటున్నామా దేవుని మాట? మనం దైవ సేవకుని మాటే వినం, ఇంకా దేవుని మాట వింటామా? దేవుని మాట వినాలి. దైవ సేవకుని మాట వినాలి. ఎప్పుడైతే దైవ సేవకుని మాట వింటామో అప్పుడు దీవించబడతాము, అప్పుడు ఆశీర్వదించబడతాము. సర్వోన్నతుని శక్తి మన మీద రిలీజ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. మనము దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే నెంబర్ 1 ప్రార్థన జీవితం మనకు ఉండాలి. నెంబర్ 2 పరిచర్య చేసేవారమై ఉండాలి. నెంబర్ 3 దైవ సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలి. నెంబర్ 4 యేసేని ఇంట్లోకి ఆహ్వానించాలి. నెంబర్ 5 ఆహ్వానించి దేవుని పాదాలు కడగాలి. నెంబర్ 6 ఏంటి? నెంబర్ 6 దేవుని మాట వినాలి. ఇవి చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.